ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్న అంశము కుటుంబంలో పాపం, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనే అంశం పైన మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. నిజమే, కుటుంబంలో పాపము అనేది ఎంత భయంకరమైనదో కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి చూపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చేసినటువంటి పాపం వల్ల కూడా కుటుంబం ప్రభావితం అవటమే కాకుండా సమాజం కూడా ప్రభావితం అవటం అనేది మనకి కొన్ని వాక్య భాగాల ద్వారా చూసాము. అలాగే ఆనాడు ఈనాడు కూడా పాపం అన్నది కుటుంబంలో ఉండటానికి వీల్లేదు. ఆ పాపము కుటుంబాన్ని అంతటినీ కూడా నశింపచేస్తుంది అనే సత్యాన్ని గ్రహించినటువంటి విశ్వాసులుగా మనము ప్రార్థించాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాము అని ఈ అంశము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అది చిన్నదే కదా, ఏం కాదులే అని వదిలిపెట్టడానికి వీల్లేదు అని దేవుడు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. కుటుంబంలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలకు కావచ్చు, వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి మార్గాలను మనము గమనిస్తూ ఉంటాం. గమనిస్తూ ఉన్నటువంటి మనము ప్రార్థన చేయాల్సిన బాధ్యతను మనం కలిగి ఉన్నాము అని ఈ వాక్యము మనకి ఈరోజు హెచ్చరిస్తూ ఉంది. పరిశీలన చేసుకోమని మనల్ని కూడా సరిచేయటానికి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనకి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కుటుంబంలో ఒక్క వ్యక్తి పాపం చేస్తే కుటుంబం అంతా కూడా నశించిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక్క వ్యక్తి చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ కుటుంబము కష్టాలు, నష్టాలు, ఆ వ్యక్తి కళ్ళ ముందే తను ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని చూసాము. ఒక వ్యక్తి మౌనంగా ఉండటం వలన ఆ కుటుంబం అంతా కూడా నశించిపోయినటువంటి పరిస్థితులు కూడా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే భక్తి పరులున్నారు, ప్రార్థనా పరులున్నారు, ప్రార్థనతో పోరాడి కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి వారు ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ పాపము చిన్నదైనా సరే మనము విశ్వాసులుగా ఊరుకోవటానికి వీల్లేదు. మనం ఒక పని చేయాలి అని ప్రభువు వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉందండి. ప్రార్థన చేయగలము, అంతే కదా. ప్రార్థన చేయమని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన ద్వారా మనము జయించగలుగుతాము. ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటల్లో ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించిపోవు అన్నారు. ప్రార్థించుకునేటప్పుడు నేను ఎప్పుడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా, నువ్వు చేసిన వాగ్దానములు ఎప్పటికీ కూడా నెరవేరేవే కదా నాయనా. ఆలస్యమైన ఇవి నెరవేరుతాయి. ఈ విశ్వం అంతా కూడా నశించిపోయినా నేను చెప్పినటువంటి మాటల్లో ఒక అక్షరమైనా తప్పిపోదు, ఆ అక్షరంలో చిన్న పొల్లైనా తప్పిపోదని నువ్వు చెప్పావు కదా, నువ్వు ఖచ్చితంగా నెరవేరుస్తావు. సో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం చేయాల్సింది ప్రార్థన. ప్రార్థన చిన్నదే కదా. ఇప్పుడు ఇంట్లోకి చిన్న పాము వచ్చింది అనుకోండి, చిన్నదేగానే వదిలేస్తామా? వదిలేం కదా. దాన్ని వెతికి 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 దాన్ని చంపేసి బయట పడేసే వరకు నిద్రపోము. అలాగే ఆ గుడారంలో పాపము అనేది ఉండకుండా శుద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యతను విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఆకానుని జ్ఞాపకం చేసుకోవచ్చు, ఈరోజు ఏలీని జ్ఞాపకం చేసుకోవచ్చు, దావీదు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. వీళ్ళందరూ కూడా కుటుంబాన్ని ఏ విధంగా అయితే కోల్పోయారో మనము చూస్తాము. ఆకాను చేసినటువంటి పాపం ఏంటండి? యెహోషువ అధ్యాయంలో 7వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే 1వ వచనం నుండి 26వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే ఏం చేశాడు, ప్రభువు ఏం చెయ్యొద్దన్నాడు, ఇతను ఏం చేశాడు, చేసినందువల్ల వచ్చినటువంటి ఆ యొక్క ఫలితం ఏంటో కూడా మనం ఆ అధ్యాయంలో చూస్తాం కదా. యెహోషువ 7వ అధ్యాయము 7th చాప్టర్, జాషువా 7th చాప్టర్. జాషువా 7th చాప్టర్ మొదటిగా 6th చాప్టర్లో కూడా 18th వర్స్ చదువు, 18th 19th వర్స్ చదువుదాం. 6th చాప్టర్ 18th 19th వర్స్. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగుతుంది కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను
ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. ప్రభు ఏం చెప్పాడండి? ఎరుకో పట్టణమును, ఈ పట్టణాన్ని దాటడానికి వారు చేసినటువంటి ప్రార్థనను, విశ్వాసాన్ని మనం చూసాం కదా. మరి కానీ ఆ ఎరుకో పట్టణంలో కూడా కొన్నిటిని ముట్టకూడదని చెప్పాడు. అవి శపింపబడిన వాటితో సమానంగా దేవుడు చెప్పినప్పుడు, శపింపబడిన దానిలో కొంచెమైనను అని ఆ మాట అక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పాపం అనేది ఏదైనా సరేనండి, నేను చేసింది చిన్నదే కదా, ఏముంది అని అనుకుంటాం, కానీ అది కూడా పాపమే అని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపం తెప్పించి, ఎవరికి తెప్పిస్తారంట? ఇశ్రాయేలు పాళెమునకు కూడానంట. అంటే అక్కడ ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ సమాజానికి కూడా శాపం వస్తుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని ప్రభు అక్కడ స్పష్టంగా మాట్లాడిన రీతిని మనము చూస్తూ ఉన్నాము. అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికే కాదు, ఆ వ్యక్తి కుటుంబానికే కాదు, ఆ వ్యక్తి ఉన్నటువంటి సమాజానికి కూడా, వారికి వర్తించినటువంటి వారికి కూడా శ్రమలు వస్తాయి, శాపము వస్తుంది అని దేవుడు హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఆకాను చేసినటువంటి తప్పును బట్టి మనము ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలు యుద్ధాన్ని ఓడిపోయారు. ఎరుకో పట్టణం చాలా పెద్దది కదండి. ఎరుకో పట్టణం పైన వాళ్ళు విజయాన్ని సాధించారు, కానీ తరువాత దాటాల్సినటువంటి హాయి పట్టణం మీద వారు జయించలేకపోతారు. హాయి పట్టణం చిన్న పట్టణము, ఆ చిన్న పట్టణాన్ని కూడా వారు జయించలేకపోయారు అని అంటే ఈ పాపాన్ని వారిలో ఉంచుకున్నారు కనుకనే వారు జయించలేకపోయారు అని ప్రభువు తర్వాత వచనాల్లో మాట్లాడతారండి. 7వ అధ్యాయంలో 7th chapter 4th verse. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళింది, గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయింది. చదవండి సిస్టర్, 8th వరకు చదవండి. ఓకే. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షెబాదిము వరకు వారిని తరిమి మోరాదులు వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయారు. ఇశ్రాయేలీలు 7వ అధ్యాయంలో 1వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే, తర్వాత మరి మీరు వచనం కూడా చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వాళ్ళని హాయి పట్టణాన్ని గెలవలేకపోయిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామనండి. హాయి వారు కొద్దిగా ఉన్నారని చెప్పుకున్నారంట. హాయి వారు 7th chapter, జాషువా 7th chapter 4th verse, 4th 5th. ఇక్కడ మనము 3వ వచనంలో చూస్తే, హాయిపురమును వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా అని అనుకుంటున్నారు. మన అందరూ వెళ్ళిపోయి వాళ్ళని ఏం జయించాల్సిన అవసరం లేదు, కొద్ది మంది వెళ్తే చాలు. వాళ్ళంట ఎంతమంది ఉన్నారు అని అంటున్నారంటే, హాయి వారు కొద్దిగానున్నారు కదా అన్నారంట. అయినప్పటికీ ఎందుకు ఓడిపోయారు ఇక్కడ చూడండి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా. పెద్ద పెద్ద సమస్యల నుంచి మనం బయటపడ్డాం కదా, ఈ చిన్న దాన్ని మనం ఎదుర్కోలేకపోతూ ఉన్నామా అని ఆలోచిస్తాం కదండి. ఎన్నో పెద్ద శ్రమల్లో కూడా మనం తట్టుకుని బయటికి రాగలుగుతాం, కానీ ఒక చిన్న మాట, ఒక చిన్న పరిస్థితితో మన ముందుకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి కరిగిపోతూ ఉంటాము. ఆ గుండె నీరైపోతూ ఉంటుంది, స్ట్రాంగ్గా నిలబడలేము. పరిస్థితులు ఏం జరుగుతుందని ఎప్పుడన్నా ఆలోచించామా? అప్పుడే ఒక్కొక్కసారి మనం ఆలోచించాలండి, అవిశ్వాసం నన్ను ఏమన్నా భయపెడుతూ ఉందా? అవిశ్వాసం అని అంటేనే భయం కదా. అవిశ్వాసం నన్ను ఏమన్నా భయపెడుతుందా అనేది మనము ఆలోచించాలి. కుటుంబంలో ఏమన్నా పరిస్థితులు ఉన్నాయా అని మనము ఆలోచించాలి. కుటుంబంలో మనం ఒక్కళ్ళమే కాదు కదా, దేవుడు మనకిచ్చిన బంధాలు, బాంధవ్యాలు అందరూ ఉన్నారు. అయ్యా తెలిసి తెలియకుండా ప్రభువా
నీకు వ్యతిరేకంగా ఏదైనా నా గుడారంలో పాపం ఉంటే క్షమించండి ప్రభువా. అబీగయలు ప్రార్థన చేసింది కదండి, అక్కడ యుద్ధం జరగకుండా, రక్తపాతం జరగకుండా తన భర్తని కాపాడుకుంది కదా. తన విధేయతతోటి, తన ప్రార్థనతోటి తన భర్తని కాపాడుకుంది. ఆ సమయంలో ఎలా విధేయతను చూపించిందో కదా. ఒక స్త్రీ చేసినటువంటి ఆ ప్రార్థన రక్తపాతం జరగకుండా ఆ కుటుంబాన్ని కాపాడింది. దేవుడు మొత్తి ఆయన్ని తీసుకెళ్ళాడు నాబాల్ని. అది దేవుని చిత్తమై ఉంది. మాట వెళ్ళలేదు, మొత్తి తీసుకువెళ్ళిపోయింది. కానీ యుద్ధంలో నుంచి తప్పించింది కదా. అంటే ప్రార్థన అక్కడ ఎంత అవసరమైందో చూడండి. కుటుంబ సభ్యుల పక్షంగా, కుటుంబం పక్షంగా, వారి యొక్క పాపాల పక్షంగా కూడా మనం ప్రార్థించాల్సినటువంటి బాధ్యతను మనము కలిగి ఉన్నాము. ఇక్కడ ఇశ్రాయేలీల పక్షంగా చూసినట్లయితే ఒకరు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి, ఒకరు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఆ వ్యక్తి మీదకే కాదు కానీ ఇశ్రాయేలీల సమాజం మీద కూడా అక్కడ శిక్ష వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి దేశాలపైన కూడా విజయం సాధించినటువంటి ఇశ్రాయేలీలను చూసి వణికిపోయినటువంటి వారి మధ్య నుంచి విజయాన్ని పొందుకొని వారు వచ్చినటువంటి వారు హాయి పట్టణము, కొద్ది మంది ఉన్నటువంటి హాయి పట్టణాన్ని జయించలేక ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏంటి వీళ్ళు మనల్ని తరిమి చంపుతున్నారేంట అని వారి గుండెని కరిగి నీరైపోయిందంట. భయము అనేది ఎంతగా వారిని అక్కడ నిలబెట్టిందో చూడండి. అంటే ఏం జరిగిందో అర్థం కాలేదు, ఎవరికి తెలియలేదు. దేవుడైతే చెప్పాడు ఈ పని చేయకూడదు అని చెప్పాడు. మన కుటుంబాల్లో కూడా ఓసారి జరుగుతూ ఉంటాయండి. కానీ ఒక చిన్న ఉదాహరణ నేను షేర్ చేసుకుంటాను. బండి నేర్చుకున్నటువంటి ఆ దినాల్లో, కొత్త దినాల్లో ఆ బండి వేసుకుని ఆ విజ్ఞాన్ నగరు, కగదాస్పుర, మార్తల్లి అంతా తిరిగి వచ్చేదాన్ని. పిల్లల్ని తీసుకొని రావటానికి కానీ, పిల్లల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టి రావటానికి కానీ. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి లోపలికి, ఆ అపార్ట్మెంట్లోకి లోపలికి రావటానికి ఒక చిన్న హైట్ ఉంటుందండి. ఇలా ఉంటుంది, స్లోప్గా ఉంటుంది. అది ఎక్కటానికి భయపడిపోయి అక్కడ ఆగిపోయేదాన్ని. అలా నాకు 2-3 సార్లు నాకు అది ప్రభావం చూపించింది అనమాట. తర్వాత నేను దాన్ని అనుకున్నాను, ఈ భయమే కదా నన్ను ఇట్లా ఆపేస్తుంది, భయపడటానికి వీలు లేదు. మరి బండి నేర్పించినట్టు దేవుడు దాన్ని కంట్రోల్ చేయటం కూడా నేర్పించాడు, నేర్పించినటువంటి దేవుడు దీన్ని ఎక్కటం కూడా ఆయన నేర్పిస్తాడు. ఇదేమన్నా పెద్ద కష్టమా ఏంటి, నేను ఇలా అవుతూ ఉన్నాను అని గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, ఈ భయం చూడండి, చిన్న హైట్ని నేను ఎక్కలేకపోతూ ఉన్నాను, ఈ భయం నాలో నుంచి తీసివేయండి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, నేను ఒక్కదాన్నే ఎక్కటము, నేను ఒక్కదాన్నే దిగటం కాదండి. ఆ స్లోప్ మీద నుంచి పిల్లల్ని కూడా ఎక్కించుకొని అలాగే వెళ్ళిపోయేదాన్ని. పిల్లల్ని కూడా ఎక్కించుకొని అలాగా పైకి ఎక్కి వచ్చేదాన్ని అనమాట. అంటే నేను ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అని అంటే, చిన్నదేనండి ఆ సమస్య, చిన్నదే. మరి బెంగళూరు పట్టణంలో, మరి బెంగళూరులో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పట్టణంలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసు. అంత ట్రాఫిక్లో కూడా డబల్స్ మీద వెళ్ళి కొత్తగా నేర్చుకున్నటువంటి నేను ఒక చిన్న భయముతో ఇంత హైట్ నేను ఎక్కలేకపోతూ ఉన్నాను. భయము కూడా మనల్ని ఒక్కొక్కసారి అవిశ్వాసంలోనికి నెట్టివేస్తుంది. మనలో కూడా అలాంటి చిన్న చిన్న తప్పిదాలు, పొరపాట్లు ఉంటాయి. చిన్నదే కదా అని ఆ భయాన్ని అలాగే ఉంచుకుంటే నేను ఎక్కగలనా? చిన్నదే కదా అని చెప్పి నేను అలాగే భయపడుతూ ఉంటే నేను మరలా దాన్ని జయించగలిగి ఉండేదాన్నే. కాబట్టి చిన్నదైనా సరే, అది తప్పిదం కావచ్చు, పొరపాటు కావచ్చు, భయం కావచ్చు, అవిశ్వాసం కావచ్చు, మనలో ఉండటానికి వీల్లేదు. దాన్ని తీసి మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయట పెట్టాలి. అసలు ముందుగా గ్రహించాలి నాలో ఉన్నటువంటి లోపం ఏంటి, నేనేం చేస్తూ ఉన్నాను అని చెప్పి ముందుగా మనము గ్రహించుకోగలగాలి. 7th చాప్టర్లోనేనండి. నెక్స్ట్ 10th వర్స్ నుంచి చదువుదాం. 7th చాప్టర్ 10th to 12th వర్స్. యెహోషువ యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీవేళ ఇప్పుడు ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీది ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి వంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులు తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్పష్టంగా ఆయనతోటి మాట్లాడటం జరుగుతుంది. ఏం జరిగిందో చెప్తున్నాడు స్పష్టంగా.
నీ గుడారంలో పాపం ఉంది అనేది ఆయన తెలియపరుస్తూ ఉన్నాడనమాట. వీళ్ళు ఏడుస్తున్నారు, ఏమో మాకు పెద్ద పెద్ద విజయాలు ఇచ్చావయ్యా, భయంకరమైనటువంటి యుద్ధాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఈ చిన్న పట్టణం మీద మేము నిలబడలేకపోయామే అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట చూడండి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలనం చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. శాపగ్రస్తమైన దాన్ని తీసివేయాలి అని అంటూ ఉన్నారు. పాపం ప్రవేశించింది అని అంటే దాన్ని తీసివేసుకునే విధంగా మనం పోరాడేటటువంటి బాధ్యతను మనము కలిగి ఉన్నాము. చూస్తూ ఉండటానికి వీల్లేదు. ప్రార్థన ప్రార్థన మనకు చేతనైనంత మటుకు మనం ప్రార్థన చేయాలి. ఫలితాన్ని ఇచ్చేది దేవుడు. కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, మరి మన జీవితంలో జరిగేటటువంటి చిన్న చిన్న బలహీనతల విషయాలు కావచ్చు, అది చిన్నవేనని మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. చిన్నదే కదా అని చెప్పి మనం వదిలిపెట్టినప్పుడు ఆ బలహీనత బలమైనటువంటి బలహీనతగా మారిపోతే ఏం చేయగలమో తీసేయలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది అలాగే పడిపోతూ ఉన్నారండి. ఏదో ఒక భయం వేస్తూ ఉంటది. ఆ భయాన్ని ఏం చేస్తారు అని అంటే ఏముందిలా చిన్న భయమే కదా అని ఉంటారు. అదే భయంతో కొంతమందిని నేను చూశాను, సాక్ష్యాలు విన్నాను. అదే కుటుంబంలో ఆ భయంతో ఎన్నో సంవత్సరాలు పెనుగులాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటని చూస్తే చీకటాత్మ, పవిత్రాత్మ, దురాత్మల యొక్క ప్రభావము, దాన్ని అలాగే పోషించుకుంటూ వస్తారు, ఎదురాడరు. ఈరోజు ఎందుకు దేవుడు చాలా ఎగ్జాంపుల్స్ వినిపిస్తూ ఉన్నాడండి. రక్షణలోకి వచ్చిన కొత్త దినాల్లో మరి నా జీవితంలో కూడా ఎలా ప్రవేశించిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ భయం అన్నది నాకు ప్రవేశించింది. ఇలా కూర్చున్నా కానీ ఇలా కూర్చోవటం మటుకే, ఇంకా అటు ఇటు కదలకుండా ఉండాలి, లేదంటే ఏదో ఒక చిన్న భయం అన్నమాట. అలాంటి ఆ భయంలో దేవుని తెలుసుకున్న నేను చేసినటువంటి పని ఏంటంటే ప్రార్థన 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 ప్రార్థన, వాక్య ధ్యానం. కూర్చుంటున్నాను, అలాగే కూర్చుంటున్నాను, కానీ ప్రార్థన, అలాగే వాక్య ధ్యానము, ప్రార్థన వాక్య ధ్యానము ఇలా ఉంటూ ఉన్నప్పుడు నా ఆత్మీయ తల్లి మధుమతి సిస్టర్ వచ్చింది, ప్రార్థన చేసింది, వెళ్ళింది. ఆవిడ వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాకు ఓకే ఒక గంట 2 గంటలు బాగానే ఉన్నా. మళ్ళీ భయం వేసింది, మళ్ళీ భయం వేస్తుంది. ఏంటబ్బా ఇది ఇలా ఉంది అని చెప్పి నేను ఆలోచించాను. ఆ అక్క అనింది, మరి ఇలా భయపడుతున్నావు, ఎందుకు వచ్చావు నువ్వు ప్రభువులోకి అని అడిగింది నన్ను. ఎందుకు వచ్చావు నువ్వు ప్రభువులోకి, నాకు పరిచర్య ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి తను వెళ్ళిపోయింది. తర్వాత నాకు రోషం వచ్చిందండి. నిజం చెప్పాలంటే రోషం వచ్చి ఇంటికి వచ్చి ఏ గదిలో అయితే భయపడుతున్నానో ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. లైట్ కూడా లేదు, చీకటి గదిలోనే కూర్చున్నాను. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఒంటరిగా ఉన్నాను. కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అలాగే కొన్ని వాక్యాల ద్వారా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. హృదయంలో ఆ వాక్యాలు కదులుతూ ఉన్నాయి. నువ్వు భయపడుతూ ఉన్నావనంటే దేవునికి స్థానం ఇచ్చావా, సాతానుడికి స్థానం ఇచ్చావా నీ హృదయంలో? మరి నీ హృదయంలో ఇప్పుడు ఎవరున్నారు అని ప్రశ్నించుకోమని ఒక స్వరం నాతో మాట్లాడుతూ ఉండటము నేను గమనిస్తూ ఉన్నాను. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అంటే దేవుడు లేకపోతేనే కదా నా హృదయంలో సాతానుడు ఉండేది. వాడికి స్థానం ఇచ్చినప్పుడే కదా నా జీవితంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే లేడా నాతో దేవుడు అన్నప్పుడు ఇంకా పెనుగులాట మొదలయ్యింది. నాతో నా దేవుడు ఉన్నాడు అని మోకరించి ప్రార్థన చేయటం జరిగిందండి. ఎన్ని గంటలు చేశాను అని అంటే 2 గంటల సేపు ఎక్కడైతే ఏ గదిలోకి అయితే వెళ్ళాలంటే భయపడ్డానో ఆ గదిలోనే కూర్చొని 2 గంటల సేపు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ తండ్రి ఆయన ఆత్మతో నన్ను నింపడం జరిగింది. మరలా ఈనాటి వరకు నేను ఆ భయానికి లోబడలేదు. ఒకవేళ ఇదిగో నేనున్నాను, అప్పుడు నిన్ను భయపెట్టానని వచ్చినప్పటికీ నిన్ను నేను జయించానని నీకు తెలియదా అని మాట్లాడేటటువంటి ఆత్మీయమైనటువంటి శక్తిని, బలాన్ని దేవుడిచ్చాడు. ఈ రోజు వరకు కూడా దాడి జరగట్లేదా అని అంటే దాడులు జరుగుతాయి, దాడికి సిద్ధంగా ఉంటాడు దుష్టుడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఆ యొక్క అనుభవం ద్వారా దేవుడు నన్ను నడిపించడం జరిగింది. చిన్నదే కదా అని నేను ఆ రోజు వదిలేస్తుంటే ఆ జీవితము అలాగే ఆ భయంలోనే గడిపేదాన్నేమో. గడపటానికి వీల్లేదు. భయంలోనే, అవిశ్వాసంలోనే విశ్వాసులమైన మనం ఉండటానికి వీల్లేదండి. బయటికి రావాలి. ప్రభు అదే ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. శపితమైన దాన్ని మీలో నుంచి బయటికి తోలివేస్తేనే గాని నేను మీతో ఉండను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనలో కూడా ఎలాంటివైనా సరే దేవునికి అయిష్టకరమైన ఉన్నవేమో
తీసివేసుకోవాలి. కుటుంబం పక్షంగా ఉన్నవేమో ప్రార్థన చేయాలి. కుటుంబం పక్షంగా నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, అయినప్పటికీ ఉన్నవి అని అనుకుంటాం. కానీ నీ ప్రార్థన అండి, అబీగయలు ప్రార్థన చూసాం కదా, ఎస్తేరు గారి ప్రార్థన చూసాం కదా, లాస్ట్ వీక్ మనం వారి గురించి చెప్పుకున్నాము. ఎంత చక్కగా కుటుంబాలను వారు కట్టుకున్నారు, ఎంత చక్కగా దుష్టుల నుంచి వారి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. అలాగే మన ప్రార్థన కూడా మన కుటుంబాలను కాపాడుతుంది. అలాగే ఆ ప్రార్థన మనల్ని కూడా కాపాడుతుంది. ఉంది కదా అనేది ఏదైనా సరే, అది చిన్న అలవాటైనా సరే మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. మనం ఏం ఉద్యోగం చేస్తామండి? పొద్దున్న లేచిన తర్వాత ఏం ఉద్యోగాలు చేస్తాం? ఇదే ఉద్యోగం. నువ్వేం ఉద్యోగం చేస్తావమ్మా అని అంటే, ప్రార్థన ఉద్యోగం చేస్తున్నానండి అని చెప్పాలి. నాకు గృహంలో దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడండి, నేను ప్రార్థన చేస్తున్నానండి అని జీతం ఇస్తాడు. బయటికి వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడి వచ్చే వాళ్ళకే లక్షలు జీతం ఇస్తుంటే, పరమ తండ్రి ముందు కూర్చొని మనం చేసే ప్రార్థనకి ఇంకెంత బహుమానం ఉంటుందో కదా. ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో బహుమానం ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇలా నేను మీకు తోడై ఉండను అంటే నిర్మూలనం చేయమంటున్నాడు. ఆ శపితమైన దాన్ని, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకూడదు అని దేవుడు అక్కడ స్పష్టం చేయడం జరిగిన తర్వాత ఏం చేయమన్నాడో ఇక్కడ 13వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా చెప్పబడడం జరిగింది కదండి. 13వ వచనం నుండి మనము చూసినట్లయితే పరిశుద్ధపరచుకోమంటూ ఉన్నాడు. నీకు ఇదిగో నీ గుడారంలో సేమ్ చాప్టర్, యెహోషువ 7th chapter 13th to 15th verse. 15th verse చదవండి సిస్టర్, ఎందుకంటే అన్ని చదివితే మనకి టైం సరిపోదు. చదవండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువులు ఎల్లప్పుడూ నిలవలేరు. ఉదయం మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల భక్త ప్రకారము దగ్గరకు రావలేను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలేను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలేను. అప్పుడు శపితమైన ఎవని యుద్ధం దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అంట, వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చవలెను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేల్లో దుష్కార్యము చేసిన వాడు అనేను. ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తే, ఒక వ్యక్తి చేసిన పాపానికి ఆ కుటుంబం అంతా కూడా నశించిపోవాల్సినటువంటి అవసరం ఉందా అని అక్కడ మనము ఆలోచిస్తే, అందరూ వాళ్ళని కూడా చంపేసినట్లు చూస్తాం కదండి. తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే ఆకాను ఒప్పుకోవడం జరుగుతుంది, పాపం బయటపడటం జరుగుతుంది. 21వ వచనంలో ఒప్పుకుంటాడు, నేను ఇలా చేశాను అని. 21st verse, సేమ్ చాప్టర్. చెప్పండి సిస్టర్, చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి స్టీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కప్పుని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు కూడా ఒప్పుకున్నాడు. పాపం బయటపడింది. ఆ పాపం బయటపడిన తర్వాత ఏంటండి పరిస్థితి? 24వ వచనం నుంచి చూస్తే, 22 నుంచి చూస్తే ఆకాను కుటుంబము సమూలంగా నాశనం చేయబడటం మనం చూస్తాం కదా. ఒక వ్యక్తి చేసినటువంటి ఆ పాపం వల్ల సమాజము ప్రభావితం చేయబడింది, కుటుంబం కూడా ప్రభావితం చేయబడుతూ ఉంది. ఆ కుటుంబం అంతా కూడా నాశనం చేయబడినట్లుగా మనము ఈ వచనాల్లో చూస్తామన్నమాట. 24 నుంచి చదవండి సిస్టర్, 24th to 26th. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జనహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు పక్కుని, ఆ
ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోవా, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులో అని పేరు. చూడండి, ఒక వ్యక్తి చేసినటువంటి ఆ తప్పిదము, ఆ పొరపాటు, అందులో ఆయన చెప్పిన విధానం చూడండి. 21వ వచనంలో దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును అని అంటూ ఉన్నాడు. శపితమైనది అని దేవుడు చెప్తూ ఉంటే అందులోనంట మంచిది అనిపించిందంట ఆయనకి. ఇక్కడ మనం హవ్వ జ్ఞాపకం వస్తుంది కదా, మనకు కూడా కొన్ని అలాగే ఆకర్షిస్తూ ఉంటాయి. మనం కూడా వాటిని సరి చేసుకోవాలి. అది మరి ఆ కుటుంబంలో జరిగినటువంటి విధానం చూస్తేనండి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి కదా. అందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. రాళ్లతో చావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది అని ప్రభువు ఇక్కడ వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమో కదా. ఆ వ్యక్తులకు అర్థం కాదు, రక్షణ లేదు, దేవుని తెలుసుకోలేదు. ఏం చేస్తారు? నేను తాగుతాను, నేను తిరుగుతాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని అనుకుంటారు. మరి దేవుని తెలుసుకున్నటువంటి మనం ఏం చేస్తున్నాం? నిన్ను బట్టి నన్ను బట్టి మన కుటుంబం పైన దేవుడు జాలిపడే విధంగా మనం ప్రార్థించుకుంటున్నామా? మన ప్రార్థన ఒక జాలితోటి, ఒక దయతోటి ఆ కుటుంబంలోనికి రావాల్సినటువంటి ఆ శాపాన్ని, పాపాన్ని దేవుడు కొట్టివేస్తాడు కదా. నాబాలు మూర్ఖుడుగా ఉన్నాడు. చేసినటువంటి మేలును కూడా మర్చిపోయి ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటటువంటి మనస్తత్వం, స్వభావం నాబాల్లో లేకపోయినప్పటికీ నాబాలు భార్య అబీగయలు చూపించినటువంటి విధేయతను బట్టి తన భర్తను కాపాడుకుంది కదా. అహష్వేరోషు రాజు కూడా చూడండి, భార్యల దగ్గరికి ఎంతో మంది భార్యలు వివాహాలు చేసుకుని ఆయన సంవత్సరానికి ఒకసారి భార్యల దగ్గరికి వచ్చేది. ఏ భార్య పడితే వాళ్ళు పోయి పలకరించడానికి కూడా లేదు. ఆయన సమయం చెప్పినప్పుడు మాత్రమే ఎదుటిగా వెళ్ళి మాట్లాడాలి. ఆయన అనుమతి లేకుండా వెళ్తే మరణం అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎస్తేరు కూడా ప్రార్థన చేసి తన జాతిని ఎలా కాపాడుకుందో చూడండి. మనం ప్రార్థించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం. బలహీనతలు కలిగి ఉంటారు. పాపం ఒకవేళ పరిస్థితుల్లో కుటుంబంలో ప్రవేశించి ఉండొచ్చు. గమనించినటువంటి నువ్వు నేను, గ్రహించినటువంటి నువ్వు నేను వాళ్ళని అలా వదిలేయటానికి వీల్లేదు. వాళ్ళ పక్షంగా మనము ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. ఏం చేస్తాం? ఉదయం భర్తలు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం? పని అంతా ముగించుకొని మోకరించి ప్రార్థన చేయటమే. ప్రభువా, నా గుడారంలో పాపం ఉండకుండా కొట్టివేయండి అయ్యా, నా భర్తను మార్చండి, నా పిల్లల్ని మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నన్ను మార్చండి అని ప్రార్థన చేయటమే. ఇదే పని మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా కనికరించి మన కుటుంబాన్ని శాపము నుంచి, పాపము నుంచి ఆయన విడిపిస్తాడు. శాపగ్రస్తమైన దాన్ని నేను కొట్టివేశాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఏం ఉంచాడంట? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనాన్ని మనలో ఉంచినట్లుగా దేవుని వాక్యం ప్రకటనల గ్రంథంలో దేవుడు చెప్తాడు. మరి అలాంటప్పుడు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నా కుటుంబంలో ఉండాలి, నాలో ఉండాలి ప్రభు అని మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఏలీ కుమారులను చూస్తే అది ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. ఏలీ చూస్తూ ఉన్నాడు కానీ గద్దించాడు కానీ ఆయన సరిగ్గా అదుపు చేయలేదు కాబట్టి అని ప్రభు మాట్లాడతాడండి. ఏలీ కుమారులు ఇద్దరు కూడా సేవ చేస్తూ కూడా తప్పు చేసినట్లుగా మనం చూస్తాము. 1 శామ్యూయల్ 2nd chapter 12th verse to 36. 1 Samuel 2nd chapter. పన్నెండు నుంచి 36 వరకు చూద్దాము. నేను కొన్ని అండర్లైన్ చేశాను. 12 నుంచి చదువు. ఓకే. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై
మిక్కిలి దుర్మార్గులై ఉండేది. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుడు వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకొని వచ్చి బొరుసులో గాని, తప్పెలలో గాని, గూనెలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చోట బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షీలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికీ వీరు ఇలాగున చేయొచ్చు వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి అర్పించేటటువంటి బలుల్లో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడ దేవుడు మనకి వివరిస్తున్నాడు. 17వ వచనం చదవండి సిస్టర్. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటకు అసహ్యపడుటకు ఆ యవ్వనుడు కారణమైంది కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయ. వీళ్ళు చేస్తున్నటువంటి ఆ పనులను బట్టి, వీళ్ళు చేస్తున్నటువంటి అసహ్యమైన కార్యాలను బట్టి అసలు మందిరానికి రావటానికే ఇష్టపడని వాళ్ళు ఉన్నారంట, బలులు అర్పించటానికి కూడా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారంట. అందుకు వీరే కారణమైనట్లుగా వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నారు. చూడండి, వారి పాపం యెహోవా సన్నిధి బహు గొప్పదాయను అని అంటున్నారు. దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేస్తూ కూడా వారు చేస్తూ ఉన్నటువంటి ఇంకా 22వ వచనం నుంచి కూడా చూస్తేనండి ఇంకా మరి భయంకరమైనటువంటి పాపాలు వారు చేస్తూ ఉన్నట్లుగా చూస్తాము. 22వ వచనం నుండి చదవండి సిస్టర్. 22nd వర్స్. ఏలీ బహుబుద్ధుడాయను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయనించుటను మాట వినిపడగా వారిని పిలిచాను. ఈ జనుల ముందు మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి. ఈనాటి కార్యం మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు. నాకు వినపడి ఇది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయను అనేను. అంటే యెహోవా వారిని చంపదలిచి ఉండేది కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేది. బాలులకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు. చాలు సిస్టర్, చాలు. ఏలీ బహు వృద్ధుడై ఉన్నాడు. ఆయన యాజకుడని మనకి తెలుసు కదండి. మరి ఆ యాజకునటువంటి కుమారులంట చూడండి ఎంతటి వారు చేస్తూ ఉన్నటువంటి పనులు చూస్తే, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను మాట చెవిని పడగా విన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఆ మాట విని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంక వారు ఆ మాట విననటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే యెహోవా వారిని చంపదలిచిండెను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరని ఇంతవరకు రాయబడి ఉంది. తర్వాత 27వ వచనం నుండి మనం చూసినట్లయితే ఒక దైవజనుడు అంటే ఏలీ యొద్దకు వచ్చి వాళ్ళ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా మీకు కావాలంటే తర్వాత చదువుకోండి, నేను కొన్ని పాయింట్స్ ని మాత్రం చెప్తున్నాను. 29వ వచనం చదవండి సిస్టర్. 29th వర్స్. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుకున్నారు? మిమ్మును ప్రభు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుకురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదురు. ఏం చేస్తున్నారని ఒక దైవజనుడు ద్వారా మరి ప్రభువు స్పష్టంగా ఆ తండ్రితో మాట్లాడటం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండి. తర్వాత హెచ్చరించాడు కూడా. చూడండి 31వ వచనంలో చూసినట్లయితే 31st వర్స్. రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూచుము. ఎప్పటికీ నీకు ఇంట ముసలివాడు ఉండడు. అయ్యో, అంటే చూడండి చాలు సిస్టర్, చూడండి సిస్టర్, అక్కడ
ఎప్పటికీ నీ ఇంట ముసలివాడే ఉండడు అని అంటే ఆ ఆయుష్ లేదు, ఆయుష్యే లేదు. చిన్నపిల్లలప్పుడు యవన కాలమందు చనిపోతారన్నమాట. ఎంతటి శాపమో కదా అది. దేవుడు మొదటగా ముందుగా హెచ్చరించటము జరిగింది. తర్వాత ఇక్కడ కూడా చూస్తే 34వ వచనములో చూడండి, ఈ చదువు. ఇద్దరు కుమారుల ఉమ్, హోఫ్నీస్‌కిని ఉమ్, ఫీనెహాసుకును ఉమ్, సంభవించినది నేను చెప్పిన దానికి ఉమ్, నీకు సూచనగా ఉండును. ఉమ్, ఒక్కనాడే వారిద్దరూ మరణమవుదురు. ఉమ్. తర్వాత నమ్మకమైన చాలు ఒక చాలు యాజకుని చాలు చాలు సిస్టర్. చూడండి, వాళ్ళిద్దరు కుమారులు కూడా మరణం అవుతారని చెప్పారు. అది కూడా ఇక్కడ జరుగుతుందని ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలుకి చెప్పినటువంటి మాటలు. తర్వాత 12 నుంచి చదవండి సిస్టర్. థర్డ్ చాప్టర్ 12th వర్స్, 12th and 13. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పిత్తును. దానికే మొదలు పెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. తండ్రి ఇక్కడ గద్దించటం మనం చూస్తున్నాము, కానీ ప్రభువు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పింతును, దాని చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొంచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. అంటే మనం ఇప్పుడు చూస్తూ ఉండటానికి వీల్లేదు. మనం చేయాల్సింది, మనము అల్లరికి కారణం దేవుడు కాదు కదండి, అల్లరికి కర్త దేవుడు కాదు అని అంటూ ఉన్నారు. కుటుంబముల సంఘంలో అల్లర్లు పెట్టుకోవటానికి వీల్లేదు. మరి ఏం చేయాలి ప్రభువా? నేను చెప్తే వినట్లేదు. ప్రార్థన. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, నీ గుడారంలో పాపం ఉంది, నేను చెయ్యొద్దన్న దానిని, నేను ముట్టొద్దన్న దానిని ముట్టిన వాళ్ళు నీ గుడారంలో ఉన్నారు, పట్టుకో అని ప్రభు స్పష్టంగా మాట్లాడటం జరిగింది. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ పాపం ఏంటో తెలియపరుస్తాడు, ఆ బలహీనత ఏంటో తెలియపరుస్తాడు. ఆ బలహీనతను జయించే విధంగా దేవుడు శక్తినిస్తాడు. చెప్పాలి, మన బాధ్యత ప్రకారంగా మనం చెప్పాలి. దానిని చూస్తూ మౌనంగా ఉండటానికి వీల్లేదు, భరిస్తూ ఉండటానికి వీల్లేదు. ప్రార్థనలో మనం ముందుకి కొనసాగాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాము. ఏలీని చూస్తే అనిపించిందండి, ఏలి ఏం చేయగలడు? బహువృద్ధుడైపోయాడు కదా, పాపం చెప్పినా వినే పరిస్థితి అయి ఉండదు. కానీ ప్రభువు మాట్లాడుతున్న మాట, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు అంటున్నాడు. అంటే ఇంకా ఏదో చెయ్యొచ్చు ఆయన, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ వారిని ఇంకా ఏదో ఒక విధంగా ఆ మందిరంలో లేకుండా ఆయన ఆపొచ్చు, కానీ చేయలేదు. చూస్తూ ఉండిపోయాడు. చూస్తూ ఉండటం కూడా తప్పే. ప్రార్థన చెయ్యాలి. భర్త తప్పు చేస్తున్నాడంటే భార్య ప్రార్థన చెయ్యాలి. నువ్వు విశ్వాసివైతే, నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే ఖచ్చితంగా నీ భర్త కోసం నువ్వు అంగలార్చాలి, నీ బిడ్డల కోసం నువ్వు అంగలార్చాలి. ఆ తాగి వాడైపోతాడులే అని అనుకునేటటువంటి స్వభావం భార్యలో ఉండకూడదు. భార్య మాట వినదలే, ఏదో తన దారి తను చూసుకుంటుందిలే అని చెప్పి భర్త ఉండటానికి వీల్లేదు. ఈ వాక్యాలన్నీ తెలిసినటువంటి మనం ఏం చేయాలండి? భారం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఇది ఒక్కరికి సంబంధించింది కాదు. ఆయన ఏదో చెడ్డదారిలో నడుచుకుంటూ పోతే నాకేంటి, సమయానికి తెచ్చి పెడుతున్నాడు, తింటున్నాను, నాకు ఏ గోళ్ళు లేవు, ఏ బాధలు లేవు, నేను హ్యాపీగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్నామా? లేదు. అతను చేసినటువంటి ఆ తప్పిదాలు, అతను చేసేటటువంటి పాపాలు, ఆ పొరపాటులు కుటుంబం అంతటి మీదకి వస్తుందని దేవుని వాక్యం ఇక్కడ మనకి స్పష్టంగా చూపిస్తూ ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు తప్పించుకోవాలి, నీ కుటుంబాన్ని తప్పించుకోవాలి అంటే విశ్వాసిగా, దేవుణ్ణి రక్షకుడిగా కలిగి ఉన్నటువంటి నువ్వు పోరాటం మొదలు పెట్టాలి. నువ్వు పోరాడాలి, నువ్వు ప్రార్థన చెయ్యాలి. నువ్వు మౌనంగా ఉండటానికి వీల్లేదు. నీ మౌనము ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది. నీ మౌనము నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల పైన శాపాన్ని తెచ్చి పెడుతుంది. మౌనంగా ఉండటానికి వీల్లేదని ఈ వాక్యాల ద్వారా దేవుడు మనతోటి స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజమే నాకైతే భయం అనిపించింది. చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కసారి పోనీలే వాళ్ళకి
ఒక చిన్న అలవాట్లు ఉన్నాయేమో అనుకుంటాం కదా, కానీ చూస్తూ ఉండకూడదు అని నువ్వు ఎరిగి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు వాళ్ళని ఎదిరించలేదు అని ప్రభు అంటున్నాడు కదా అని ఆ మాటకు వచ్చినప్పుడు, ప్రభువా మేము మౌనంగా ఉండాలంటున్నావు, మృదువుగా మాట్లాడాలంటున్నావు, అల్లరి చేయకూడదు అంటున్నావు, ఏం చేయాలి ప్రభు అని అన్నప్పుడు నాకు అబీగయీలుని జ్ఞాపకం చేశారు, నాకు ఎస్తేరుని జ్ఞాపకం చేశారు. ఎన్నో పరిస్థితుల మధ్యలో కూడా క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియమ్మ గారిని జ్ఞాపకం చేశారు. నువ్వు ప్రార్థన చేయాలి, నిలవబడాలి, అప్పుడు నేను నిలబడతాను నీ ఎదురుగా యుద్ధం చేయటానికని ప్రభువు మాట్లాడటము జరిగింది. మనం ప్రార్థన చేయాలండి. చిన్నదే కదా, తప్పిదాలు పొరపాట్లు ఏమున్నాయిలే అని అనుకోవటానికి వీల్లేదు. ఈ పాపము కుటుంబాన్ని నాశనం చేస్తుందని గుర్తించి మనము ప్రార్థనలో ముందుకి కొనసాగే వారంగా ఉండాలి. మరి ఈయన దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు చేసినటువంటి తప్పిదాలు పొరపాట్లు చూస్తే ఆయనది చూసినట్లయితే అసలు దేవుడు ఎంత ముఖాముఖిగా ముఖం మీద ఆయన గద్దించాడో, హెచ్చరించాడో మనం చూస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే తప్పుకి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుందండి. 2 శామ్యూయల్ 11th చాప్టర్ 12th చాప్టర్ అండి, నేను కొన్ని వర్సెస్ చెప్తాను. 2 శామ్యూయల్ 12వ అధ్యాయం 12th చాప్టర్ 9th వర్స్ నుంచి చూద్దాం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చిత్తరం చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిపోత చంపించి అతని భార్య నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యకు నీకు భార్య అగునట్లు చేర్చుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము, యెహోవానగు నిన్ను సెలవిచ్చున్నదేమనగా, నీ ఇంటి వారి మూలంలోనే నేను నీకు అపాయము పుట్టించును. నీవు చూస్తుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువుని అప్పగించగలను. ఒకటి అందు వాడు వారితో సేనించును, చదవండి సిస్టర్. వాడు వారితో సేనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదివి, కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా పగటి అంతే నేను చెప్పిన దానిని చేయించును. చాలు సిస్టర్, చాలు. చూడండి శిక్ష అనేది ఎంత భయంకరంగా ఉందో చూడండి. దావీదు గారు అక్కడ బత్షెబాతో తప్పు చేశారు, తన భర్తని చంపించేశారు, అంతా అయిపోయింది. నాతాన్ అనే ప్రవక్త రావడం జరిగింది. దేవుడు మౌనంగా ఉన్నాడండి. ఇక్కడ దావీదు ఎన్నో కీర్తనలు రాస్తాడు కదా, ఎంతో భయంతో భక్తితో ఉంటాడు. ఒక తప్పే కదా నీ ప్రభు మౌనంగా ఉన్నాడా? మౌనంగా లేడు. హెచ్చరిక చూడండి ఎంత భయంకరంగా ఉంది అని అంటే, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకునేనందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నీ ఇంటి వారితోటంట మరి ఆయనకి సదాకాల యుద్ధం అంట. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలంనే నీకు నేను అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటేందు వాడు వారితో సేనించును. ఇది జరిగింది కదండి. తర్వాత అధ్యాయాల్లో మనం చూసినట్లయితే తన కుమారులే తను పట్టపగలే మరి వారిని వారి చేరినట్లుగా మనము చూస్తామన్నమాట. నువ్వు ఈ కార్యము రహస్యంగా చేసావు, ఈ తప్పు చేయకుండా, ఈ తప్పు బయటపడకుండా ఆయన ఊరియాని తీసుకొని వచ్చావు, భార్య దగ్గర ఉన్నాళ్లే గర్భవతి అయింది అనుకుంటారని అనుకున్నావు. ఆయనేమో లేడు. మరి ఇదేం చేయాలని అనుకున్నప్పుడు ఊరియాని చంపించేసేసావు. మరి ఇవన్నీ ఏమైనా దాక్కుంటాయి అనుకున్నావా? నువ్వు రహస్యంగా చేసావు, కానీ నేను బట్ట బయలు చేస్తాను అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ మాట వింటూ ఉన్నప్పుడు మన శరీరంలో వణుకు పుట్టాలి కదండి. తప్పిదము పొరపాటు అని అంటే శరీరంలో వణుకు రావాలి. చిన్నదే కదా, నేనేం చేస్తున్నాను, నేను వీడియో చూస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి, కళ్ళతో చూస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, చూస్తున్నాం, తప్పే ఉందని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. తప్పే.
కంటితో చూసినటువంటి ఆ పొరపాటు వల్లే తన జీవితము నాశనం అయిపోయింది దావీదు గారు. బ్రతికున్నంత కాలము యుద్ధమే. పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. నా పరుపు నా యొక్క కన్నీటిలో కొట్టుకొని పోతుందయ్యా, నా కళ్ళు గుంటలు పడుతున్నాయి ప్రభువా అని ఏడ్చాడు. ఆ మాటకి చూడండి, ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట 13వ వచనంలో, నేను పాపం చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. చావకుండా మాత్రం బ్రతికున్నాడు. ఆ పాపం ఎలా పరిహరించబడిందండి? ఇంత భయంకరమైనటువంటి శాపాన్ని కుటుంబం మీదకి తీసుకురావడం జరిగింది. తర్వాత వ్యతిరేకతలు, బిడ్డలే ఎదురు తిరగటము, బిడ్డలే తరమటము, బిడ్డలే ఆయన యొక్క భార్యలను తీసుకెళ్లి చెరపట్టటము, ఈ భయంకరమైనటువంటి పాపాన్ని పరిహరించి ఆయన్ని ప్రాణాలతో ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక్క వ్యక్తి చేసినటువంటి పాపము కుటుంబాన్ని అంతటిని కూడా శాపములోనికి నెట్టివేసింది కదండి. సరేమ్మా, మరి ప్రభు చెప్పాడు కదా, ఎవరి తప్పు వాళ్ళదే. తండ్రి చేసిన తప్పులు కుమారుని మీదకి రావు, కుమారు మీదకి వచ్చినట్టు చేసిన తప్పులు తండ్రికి సంబంధం లేదని మనకి హెజ్కేల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు కదా. ఇది ఏంటి అని మనం ఒకసారి చూస్తే, హెజ్కేల్ 18:20 వచ్చింది. హెజ్కేల్ 18th chapter 20th verse. హెజ్కేల్ 18th chapter 20th verse. పాపము చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అంటే ఇక్కడ మనము ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలండి? ప్రతి వ్యక్తి కూడా తన పాపానికి తానే బాధ్యత వహిస్తాడని ఇక్కడ ఈ వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. అంటే ఒకరి పాపము ఇతరులను ప్రభావితం చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, కొంతమందిని ఉదాహరణగా తీసుకొని మనం చెప్పుకుంటున్నాం. ఆకాన్ చేసిన తప్పుకి కుటుంబం అంతా నశించిపోయింది. ఏలీ మౌనంగా ఉండటం వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబంలో ముసలవాడనేవాడే లేకుండా అయిపోయింది, అంతగా నశించిపోయింది ఆ కుమారులు చేసిన తప్పిదాలకి, పొరపాట్లన్నిటిని బట్టి. మరి దావీదు చేసిన తప్పిదం వల్ల కూడా కుటుంబంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. మరి ఒక వ్యక్తి తప్పు చేస్తే సమాజానికి కూడా అది ప్రభావితం చూపిస్తుంది. ఒక వ్యక్తి చేస్తే కుటుంబం కూడా శాపంలోనికి పడిపోతుందని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ వచనం ద్వారా దేవుడు ఒక మాటను మనకు చెప్తున్నాడండి. అంటే ఒకరి పాపము ఇతరులను ప్రభావితం చేయొచ్చు, కానీ దేవుని ముందు ప్రతి వ్యక్తి తన క్రియలకు తానే బాధ్యత వహిస్తాడు అని ఈ వాక్యం చెప్తుంది మనకి. ప్రతి వ్యక్తి తన క్రియలకు తానే బాధ్యత వహిస్తాడు. అంటే కుటుంబంలో నువ్వు నేను ఉన్నామండి, ఇది తప్పని తెలుస్తుంది, ప్రార్థన చేస్తున్నాం, అయ్యా ఇది తప్పయ్యా, నా బిడ్డ ఈ మార్గంలో ఉన్నాడయ్యా, లేకపోతే నా భర్త ఈ మార్గంలో ఉన్నాడయ్యా, ఈ పాపంలో ఈ శాపంలో పడి కొట్టుకుపోవటానికి వీలు లేదయ్యా అని నువ్వు నేను మనందరం కూడా ప్రార్థన చేస్తున్నామేమో. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీ క్రియలకి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఒకవేళ నీ బిడ్డ, మన కుటుంబ సభ్యులు మనకి ఇచ్చిన బంధాలు బాంధవ్యాలు, వాళ్ళ నడుచుకుంటున్నటువంటి క్రియలకి బాధ్యత వహించాల్సింది వాళ్ళే. తప్పు చేస్తే తప్పు ఖచ్చితంగా ఫలితము ఇస్తుంది అని గ్రహించాలి. దేవుడు మరి ఇది తీసుకురానన్నాళ్లే, శాపగ్రస్తమైన దాన్ని కొట్టివేశాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన కలవరి శిలువలో శాపాన్ని పాపాన్ని కొట్టివేశాడు అని అంటున్నాం. కానీ మరలా తప్పు చేసి శాపములోనికి వెళ్తున్నామే. మద్యపానము నిషేధము అని అంటున్నాడు. తాగుబోతులు పరలోక రాజ్యానికి వారసులు కాదంటున్నాడు. దొంగలు కాదంటున్నాడు. వ్యభిచారం చేసేవాళ్ళు కాదంటున్నాడు. మరి వీళ్ళందరినీ కూడా ఒక లిస్టులో పెట్టి ఆయన చెప్తూ ఉన్నప్పుడు, వారానికి ఒకసారి తీసుకుంటేనేమి, నెలకు ఒకసారి తీసుకుంటేనేమి, తప్పే, చిన్నదైనా తప్పే. నీ శరీరంలోనికి అనారోగ్యత ప్రవేశించిందనుకోండి, చిన్నదేగా వదిలేస్తామా? అది తగ్గించుకోవటానికి మెడిసిన్ వాడతాం, అది తగ్గించుకోవటానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే చిన్నదానిలోనే మనము దాన్ని జయించే విధంగా నిలబడాలి.
ఒక వ్యక్తి చేసేటటువంటి ఆ తప్పిదాలు, ఆ పొరపాట్లను బట్టి నీ కుటుంబము నాశనం అయిపోకుండా, మన కుటుంబాలపైకి శాపం రాకుండా విశ్వాసులుగా మనము నిలబడాలి, ప్రార్థన చెయ్యాలి. కుటుంబ వ్యవస్థ అంటే నీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థ. ఆయన ఎంతగానో ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబం ఎలా ఉండాలో కూడా ఆయన ఒక రూపాన్ని ఇచ్చాడు. కానీ మానవుడు తన యొక్క ఆశలను బట్టి తను ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసేసుకున్నాడు. అవ్వ చేసినటువంటి తప్పిదం అవ్వతోనే పోయిందా అండి? కుటుంబం మీదకు కూడా రావటం జరిగింది. హత్యలు జరిగేటటువంటి విధంగా మారిపోయింది కుటుంబం. ఈర్ష్య కూడా కుటుంబంలోనికి ప్రవేశించింది. సహోదరుడే సహోదరుడిని చంపినటువంటి పరిస్థితులు. కుటుంబము, ఆ కుటుంబ వ్యవస్థలోనికి శాపం ప్రవేశించింది అని అంటే మనము మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఆ కుటుంబ వ్యవస్థలోనికి పాపం ప్రవేశించింది అని మనకు కొంచెము చిన్న సమాచారం వచ్చినా కానీ మనం గ్రహించాలి. నాకు తెలియపరచు ప్రభువా. యెహోషువ ప్రార్థించాడు, ఏం జరిగిందయ్యా, ఎందుకయ్యా మేము ఓడిపోయామయ్యా, నాయనా పెద్ద పెద్ద పట్టణాలను కూడా మేము జయించి వచ్చామని అంటే కేవలం నీ కృపే కదా. మరి ఒక చిన్న పట్టణాన్ని మేము ఎందుకు జయించలేకపోయాము, ఏమని ఇతర రాజ్యాల ముందు మేము తలెత్తుకునేమని కన్నీరు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తెలియపరిచాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. చిన్నయే కదా అని మౌనంగా ఉండటానికి వీల్లేదు. అవ్వను చూసి మనము నేర్చుకోవాల్సింది. అవ్వ ద్వారా మరి ఆనాడు దేవుని సన్నిధిని కోల్పోయాము. ఈనాటి వరకు కూడా మరణము ఏలుబడి చేస్తుంది. ఆ మరణం నుంచి, మరణం అనే భయము నుంచి, మరణం అనే బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. విడిపించినప్పటికీ ఇంకా అనేక మంది అదే బానిసత్వంలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ నువ్వు నేను ప్రార్థన చేయాల్సిన బాధ్యతను కలిగి ఉన్నాము. యెజబేలు వల్ల కూడా విగ్రహారాధన విస్తరించింది కదా. ఆ రాజ్యంలో పాపం విస్తరించింది, రాజ్యం అంతా నశించిపోయింది. మరి ఒక స్త్రీ చేసినటువంటి ఆ తప్పిదాలు, పొరపాట్లు మరి ఒక వ్యక్తితోనే పోలేదు. మరి మనము గ్రహించాలి. ఆమాన్ చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా నశించిపోయింది. బిడ్డల్ని చంపేసేసి ఉరి తీసి ఏలాడదీశారు సాక్ష్యంగా నిలబెట్టడానికి. ఎంత అంటే ఇతను చేసినటువంటి తప్పుకి, ఇతను చేసిన మరి మొర్దెకైని చంపాలని, యూదులందరినీ చంపాలని పన్నిన పన్నాగాలకి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. ఏం మిగిలింది అక్కడ? ఎవ్వరూ మిగలలేదు. సో ఒక వ్యక్తి పాపము కుటుంబాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో మనము గమనించాలి, గ్రహించాలి. కుటుంబములో పాపం వల్ల పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వచనాల ద్వారా మనం చూసాము. మనల్ని మనము బలపరుచుకోవాలి. అయా ప్రార్థించే ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అని మనము ప్రార్థించాలి. అంటే ఒక్కొక్కసారి మన మనసు, మన ఆత్మ కూడా అలసిపోయి ఇంకెన్ని సంవత్సరాలు ప్రభువా ప్రార్థిస్తామని అనుకుంటాం. కానీ ప్రార్థించాలి. నీ ప్రార్థన ఎక్కడో ఒక చోట మారుస్తుందేమో, ఆ శాపాన్ని కొట్టివేస్తుందేమో. నీకు తెలుసు కదా అది శాపం అని, నీకు తెలుసు కదా అది పాపం అని. రేపు పొద్దున ప్రభు అడుగుతాడు. వాళ్ళకి తెలియదు, నేను వాక్యం వాళ్ళకి తెలియదు, కానీ నీకు తెలుసు కదా. నువ్వు అంగలార్చావా, నువ్వు రోధించావా, నువ్వు కన్నీరు కార్చావా, నీ ప్రార్థన ఏది అని ప్రభు మనల్నే ప్రశ్నిస్తాడండి. వాళ్ళకంటే ముందు మనల్ని ప్రశ్నిస్తాడు. ఎవని క్రియల చొప్పున వాళ్ళకి ఆయన ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, తీర్పుని తీర్చినప్పటికీ, అన్నీ తెలిసినటువంటి, వాక్యం తెలిసినటువంటి మనకి మాత్రము రెండంతలుగా దండన ఉంటుందని మనము గుర్తించాలి. కుటుంబంలో పాపం ఉండకుండా, మా గుడారంలో పాపం ఉండకుండా ప్రభు కొట్టివేయండి అయ్యా, తీసివేయండి అయ్యా. అంగలార్చే శక్తినివ్వండి, రోధించే శక్తినివ్వండి ప్రభు. మా కుటుంబాన్ని ప్రభు నాయన కాపాడుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాము. తల్లులుగా మరి భార్యలుగా ఎంతోమంది రోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. బిడ్డల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు. మరి ఈ ప్రార్థనలు దేవుడు వ్యర్థంగా పోనిస్తాడండి. ఒకే ఒక వాక్యాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రభువు యందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలన వారిను ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు యందు ప్రయాస, ప్రభువు యందు నువ్వు పరిచర్య చేసే ప్రయాసపడుతున్నావేమో, ప్రార్థన చేసి ప్రయాసపడుతూ ఉన్నావేమో, కన్నీరు కార్చి ప్రయాసపడుతూ ఉన్నావు. నీ ప్రయాస వ్యర్థము కానే కాదు. ఫస్ట్ కొరింది 58th verse, 1 కొరింథీ 15th chapter, 1 కొరింథీ
ఫస్ట్ 15th chapter 58 verse. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయత్నము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఎన్నో చేస్తున్నాం కదా ప్రభు అని మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మన ప్రయాస వ్యర్థం కాదు, మన కన్నీరు వ్యర్థం కాదు, మన రోదన వ్యర్థం కాదు. మన కుటుంబాల్లో శాపం ప్రవేశించకుండా దేవుడు కొట్టివేస్తాడు, పాపం ప్రవేశించకుండా దేవుడు కొట్టివేస్తాడు. అది నిన్ను బట్టి నన్ను బట్టే జరగాలని దేవుని చిత్తమేమో, దేవుని ప్రణాళికేమో. ఒంటరి పోరాటం అయ్యా అని మనము ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాం. కానీ ఆ ఒంటరి పోరాటంలో నీ పక్షంగా నా పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నువ్వు ఒంటరివి కాదు, మన పక్షంగా దేవుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ ఆయన యుద్ధం చేసేసాడు. విజయాన్ని మన ముందుంచి పొందుకోమని మనల్ని కూడా ఒక సైనికుడిగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. సో మన ప్రయాసము వ్యర్థం కాదు. నీ గుడారంలో పాపం ఉంటే నువ్వు మౌనంగా ఉండొద్దు. నా భర్త ఇలా ఉన్నాడు అని అంటే మౌనంగా ఉండొద్దు. నా పిల్లలు ఇలా ఉన్నారు అని అంటే మౌనంగా ఉండొద్దు. ఒకవేళ మనలోనే ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో, చిన్నవని మనము ఉండటానికి వీల్లేదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదులేని అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని మనము మంచి మార్గంలోనికి నడిపించాలి. మనం బాలురుగా ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని చెప్పినప్పుడంట వాళ్ళు వృద్ధులైనా మర్చిపోరంట కదా, సో మనం పడేటటువంటి దాన్ని బట్టి ఈ వాక్యం వర్తిస్తుంది కదండి. ప్రభు యందు ప్రయాస వ్యర్థం కాదు అని మనం చిన్నప్పుడు చెప్పిన మాటలు వాళ్ళు తప్పిపోకుండా ఉండే విధంగా, వృద్ధులైనా సరే పడిపోకుండా ఉండే విధంగా వాక్యాలు పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి కుటుంబంలో పాపము, దాని పరిణామాలు ఈరోజు చెప్పుకున్నాము. వాక్యాలు మరి మన హృదయంలో దేవుడు భద్రపరిచే విధంగా మరి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యములు దీవించి మనందరి జీవితాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.